ఎక్కువగా ఎవరినీ నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, వాళ్లకు అలసైపోతావు. ఎవరికి ఎక్కువగా విలువనివ్వకు, నీ గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, వాళ్లకు నువ్వు శత్రువు అయిపోతావు. ఎప్పుడైతే ఎవరి నుండి ఏది ఆశించవో అప్పుడే నీ జీవితం బాగుంటుంది. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మనల్ని వెలుగులోనికి తీసుకుని వెళ్ళేదిగా ఉండాలి, అంతేకాని చీకట్లోకి తోసేదిగా ఉండకూడదు. జీవితం చాలా చిన్నది. గడిచిన కాలాన్ని తలుచుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ ద్వేషించుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు. చెస్ ఆటలో ఛాన్స్ లేకపోతేనే ఓడిపోయినట్టు, కానీ జీవితం అనే ఆటలో మాత్రం ఇంకో ఛాన్స్ కోసం నువ్వు ప్రయత్నం చేయకుంటేనే ఓడిపోతావు. చాలామంది ఆస్తిపాస్తులు ఉండడమే అదృష్టం అనుకుంటారు, కానీ అదృష్టం అంటే కడుపారా తినగలగడం, కంటి నిండా నిద్రపోగలగడం, కష్టపడి పనిచేసే శక్తిని కలిగి ఉండడం, కష్టసుఖాలు పంచుకునేందుకు నీకంటూ వ్యక్తుల్ని కలిగి ఉండడం. నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం అన్నీ కొంతకాలం వరకే ఉంటాయి. నీ శరీరం కూడా నీ మాట వినని రోజంటూ ఒకటి వస్తుంది. అవసరానికి ఒక మనిషి, అవసరానికి ఓదారి అనుకుంటూ పోతే ఆపద వచ్చినప్పుడు ఒంటరివాడు అయిపోతావు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకమే చాలా గొప్పది. నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో, అదే శాశ్వతం. తన అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన పొరపాట్లను ఎప్పుడూ సరిచేసుకోలేడు. జీవితంలో వచ్చే సంతోషాలకు పొంగిపోకు, దుఃఖానికి కుంగిపోకు, కన్నీళ్లకు కరిగిపోకు, భయానికి బెదిరిపోకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు. అప్పుడే నీ జీవిత పోరాటంలో నువ్వు గెలుస్తావు. కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం కాబట్టి ఎవ్వరినీ అతిగా నమ్మకు. కష్టాలు ఉన్నాయని ఎవరి సానుభూతి కొరకు తాపత్రయపడకు. ఈ సమాజం కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తుందో లేదో కానీ చులకనగా చూడడం మాత్రం మొదలు పెడుతుంది. తప్పు ఇతరులదైతే జడ్జిలా తీర్పిస్తారు, అదే తప్పు వాళ్ళదైతే లాయర్లా వాదిస్తారు. ఎవరో చెప్పినట్టు, ఎక్కడో చదివినట్టు అనిపించేది కథ. ఎప్పుడూ చూడనట్టు, ఎక్కడా జరగనట్టు అనిపించేదే జీవితం. ఈ ప్రపంచం నిన్ను భయపెడుతుంది, విసిగిస్తుంది, ఏడిపిస్తుంది. ప్రతిరోజు ఒక కొత్త రూపంలో కనిపిస్తుంది. కానీ ఏ రోజైతే నువ్వు గెలుస్తావో అప్పుడు ఇదే ప్రపంచం నీ పేరును జపిస్తుంది, నీ వెనకే పరిగెడుతుంది. ఆలోచిస్తూ కూర్చుంటే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి, భయం పోవాలంటే పోరాడి తీరాలి. భయపడుతూ చేసే పోరాటం ఎప్పుడూ ఓటమికే దారితీస్తుంది. జీవితంలో నువ్వు పడ్డ ప్రతి బాధ నీకో గుణపాఠం. ఈ గుణపాఠమే నీ జీవితానికి ఒక బంగారు బాట వేస్తుంది. మనిషికి కష్టం లేకుండా అన్నీ దొరికితే జీవితం అన్న మాటకే అర్థం ఉండదు. జీవితం అంటే ప్రశ్న జవాబుల ఆట కాదు. అలాగే జీవితం అంటే పూరించాల్సిన పొడుపు కథ కాదు. జీవితం అంటే జీవించాల్సిన రహస్యం. అవతలి వాళ్ళ అభిప్రాయాలు మన గెలుపు ఓటములను నిర్ణయిస్తుంటే మన ప్రయత్నం కూడా అలసిపోతుంది. కాబట్టి వారి అభిప్రాయాలతో మనకు పని లేదు. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులుంటారు. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది, కానీ మనం గెలిచే వరకు మన కథను ఎవ్వరూ గుర్తించరు. ఆరాటం ముందు పోరాటం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. మీరేమంటారు? ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.